నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడలో ఐటీ రైడ్స్ కలకలం సృష్టిస్తా ఉన్నాయి. వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడెంలో ఎప్పుడు కూడా ఐటీ రైడ్స్ జరగలేదు. రైస్ మిల్లే కేంద్రంగా ఈ ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక బిఆర్ఎస్ నేత సమీప బంధువు అయినటువంటి ఒక కాంట్రాక్టర్ పై జరిగినటువంటి ఐటీ దాడులు, ఆయన కేంద్రంగా జరిగినటువంటి ఐటీ దాడులే ఇప్పుడు కొనసాగుతా ఉన్నాయి. రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి దాదాపు 200 పైచిలకు ఉన్నటువంటి రైస్ మిల్లే టార్గెట్ గా ఐటీ రైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. గత 2 రోజులుగా అనేక రైస్ మిల్లులపై తనిఖీలు నిర్వహించి అనేక రైస్ మిల్లు కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా వారు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఐటీ రుసుము అయితే చెల్లించకుండా ఎగవేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశంలోనే ప్రప్రథమంగా ఎక్కువ రైస్ మిల్లు ఉన్నటువంటి మిర్యాలగూడెంలోనే ఎక్కువగా ఈ దందా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కువ జీరో దందానే నడుస్తుందనే ప్రచారం కూడా రైస్ మిల్లో ఉంది. అనేకమైనటువంటి బిల్లులను ఎగవేస్తూ జీరో దందాతో రైస్ మిల్లు నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఐటీ కట్టకుండానే వారు అమ్మకాలు కొనుగోలు చేస్తా ఉన్నారనే అభిప్రాయం బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ఐటీ దాడులు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. భారీగా వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడెంలో రైస్ మిల్లర్లు చేస్తున్నటువంటి అక్రమాలపై ప్రధానమైనటువంటి దృష్టిని సారించి ఐటీ దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఇంకా కూడా ఇప్పటివరకు ఒక 12 రైస్ మిల్లపైనే దాడులు జరిగాయి. అన్ని వాటికి సంబంధించినటువంటి బిల్లులను పర్యవేక్షించినట్టు తెలుస్తుంది. బిల్లుల కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా వారు పరిశీలించినట్టు తెలుస్తా ఉంది. వాస్తవానికి వారు కొనుగోలు చేస్తున్నటువంటి ప్లస్ వారు అమ్మకాలు జరుపుతున్నటువంటి వాటిని ఎక్కడ కూడా చూపించకుండా రైస్ మిల్లర్లు పన్నులు ఎగవేతను భారీగా చెల్లిస్తున్నారని చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. దీంతో హైదరాబాదు, నల్గొండ సంబంధించినటువంటి ఐటీ అధికారులు రైడ్స్ ఐటీ దాడులు అయితే జరుగుతూ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. కేంద్ర ఐటీ శాఖకు సంబంధించినటువంటి వారి సూచన మేరకే ఈ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయట. ఇక్కడ అప్రమత్తమైనటువంటి రైస్ మిల్లర్స్ యజమానులు ఇప్పటికే తమకు సంబంధించినటువంటి వివరాలను పొందుపరుచుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. అయినప్పటికీ గత కొంతకాలంలో వారు కొనుగోళ్లు అమ్మకాలు చేసినటువంటి వివరాలు కూడా వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. వాస్తవానికి వారు చూపించినటువంటి వాటికి ప్రతి మిల్లులోనూ ప్రతి దగ్గర సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఆ సీసీ ఫుటేజ్లను కూడా ఉంచుతారో లేదో అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. వారి ప్రతి లారీ ఒడ్ల ధాన్యాలు కానీ బయటికి వెళ్ళటం కానీ వారు కొనుగోలుతో లోపలికి వస్తున్నటువంటి లోడును కూడా ప్రతి ఒక్కటి కూడా రికార్డుగానే ఉంటాయి. కాబట్టి ఆ రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎన్ని కొనుగోలు చేస్తా ఉన్నారు, ఎంత బిల్లులు చెల్లిస్తా ఉన్నారు అనే అంశం పైన కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనిపై అనేక మంది రైస్ మిల్లర్లు ఈ ఐటీని కట్టడం లేదు, బిల్లులు కట్టడం లేదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. భారీగా ఉన్నటువంటి రైస్ మిల్లల్లో ఎక్కడ కూడా బిల్లులు చెల్లించని వారిపై తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు వెళుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి జీరో దందాపై కూడా వారు ప్రధాన దృష్టిని కేంద్రీకరిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. దీంతో అలర్ట్ అయినటువంటి రైస్ మిల్లర్లు తమ యొక్క పాత లెక్కలను చూయించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. కానీ వారు మాత్రం ఒక్కొక్క రైస్ మిల్లు 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించి అన్ని బిల్లులకు సంబంధించినటువంటి అంశాలను పరిగణిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ భారీగా ఉన్నటువంటి రైస్ మిల్లుల్లో చీకటిగా జరుగుతున్నటువంటి ఐటీ ఎగవేతకు సంబంధించినటువంటి అంశంలో తేలే అవకాశం ఉంది. వారిపైన భారీ జరిమానా కూడా వేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఎప్పుడు కూడా జరగదు. ఇక్కడ భారీ ఎత్తున వ్యాపారము జరుగుతూ ఉంటది. 100 కోట్ల వ్యాపారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు కూడా వీరిపైన ఐటీ రైడ్స్ జరగలేదు. ఎప్పుడు వారికి రాజకీయ అండదండాలు బలంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు. అటువంటి నేపథ్యంలో వారిపై ఎప్పుడు కూడా ఐటీ రైడ్స్ అయితే జరగలేదు. ఒకేసారి వరుస దాడులు చేస్తుండటంతో రైస్ మిల్లర్లో కలకలం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వారు సక్రమమైనటువంటి బిల్లులు చెల్లించినట్లయితే రైస్ మిల్లర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని అన్ని పక్షాలు కూడా డిమాండ్ అయితే చేస్తా ఉన్నాయి. చూస్తూనే ఉండండి బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిసెస్.